ప్రస్తుతం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణలు భూ కుంభకోణానికి పాల్పడ్డారని, అసైన్డ్ భూములను భారీ స్థాయిలో కొనుగోలు చేసి ఆయన కుమారుడి స్నేహితులు అలాగే కొంతమంది బినామీల పేర్లతోటి రిజిస్ట్రేషన్స్ చేపించారు అని చెప్పి ఆయన మీద జనసేన కార్పొరేటర్ చేస్తున్నటువంటి కొన్ని ఆరోపణలు. అయితే దీనికి సంబంధించి ఆధారాలు చూపించి మాట్లాడాలని చెప్పి సీఎస్ అడగటం, లేదంటే కోర్టుకు వెళ్తానని, కేసు పెడతానని కూడా చెప్పటం, లీగల్ నోటీసులు పంపించబోతున్నానని చెప్పటం. సో దీనికి సంబంధించే జనసేన నేత కూడా స్పందించడం జరిగింది. తాను ఈ రోజుకి కూడా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, దీనికి ఉదాహరణ ఏంటి అంటే జియో నెంబర్ 593 ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, దీనికంటే ముందే ఇక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కొనుగోలు చేసి ఆ తర్వాత జియో నెంబర్ 593ని తీసుకురావటం జరిగిందని, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని, జియో రావడానికి కొద్ది రోజుల ముందే సుభాష్ అనేటువంటి వ్యక్తి, రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి, త్రిలోక్ అనేటువంటి వ్యక్తి, ఈ ముగ్గురు పేర్ల మీద భారీ స్థాయిలో భూములు రిజిస్ట్రేషన్ జరిగాయని, అసలు ఈ ముగ్గురు ఎవరు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ జరపాలని, తన వ్యాఖ్యలకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నానని, నిరాధారమైనటువంటి ఆరోపణలు చెయ్యట్లేదు అని చెప్పి కూడా ఆయన మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక లేఖను గవర్నర్కి కూడా పంపుతాము అని కూడా చెప్పడం జరిగింది. మరి ఓవరాల్గా ఇది ఎంత దూరం వెళ్ళబోతుంది ఏంటి అనేది అయితే తెలిసే అవకాశం ఉంది. నిజంగానే ఇక్కడ ఏదైనా అవినీతి జరిగిందా లేదా ఇవి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలేనా అనేది కొద్ది రోజుల్లో అయితే బయటపడుతుంది.